ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కథ పెద్దదైపోవడం, ఒక పార్ట్లో చెప్పలేకపోవడంతో బాహుబలి, కేజీఎఫ్, పుష్ప 2 పార్టులుగా వచ్చాయి. ఒక్కోసారి బడ్జెట్ ఎక్కువ కావడంతో సీక్వెల్స్ ప్లాన్ చేశారు. పెదకాపు, దేవర ఈ కోవలోకి వస్తాయి. ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సీక్వెల్స్ తో షాక్ ఇవ్వడం మూడో రకం. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది. హనుమాన్ కు సీక్వెల్ ఉన్న సంగతి సినిమా చూసే వరకు తెలీదు. ఈ సీక్రెట్ బయటకు పొక్కకుండా మేకర్స్ బాగానే మేనేజ్ చేశారు. హనుమంతుడి ఎంట్రీతో హనుమాన్ ముగుస్తుంది. ఆ దేవుడే దిగి వచ్చి చేయాల్సిన ముఖ్యమైన పనేంటో పార్ట్ 2లో చూపించనున్నాడు దర్శకుడు ప్రశాంత్. సీక్వెల్ కు జై హనుమాన్ పేరు పెట్టి 2025లో రిలీజ్ చేస్తామంటున్నారు. ఇలా ఎవరికీ చెప్పకుండా చివర్లో సీక్వెల్ అనౌన్స్మెంట్ తో వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతుంది. సీక్వెల్ కు అవకాశం లేకపోయినా పార్ట్ 2 కథను రెడీ చేస్తున్నారు. స్కందకు 2వ పార్ట్ ఉందని ఎవరికీ తెలియదు. సినిమా ఎండింగ్ లో మేకవర్ అయిన రామ్ రావడంతో సినిమా ఊపందుకుంది. ఇతనెవరు, ఏం చేస్తాడు, ఇతని కథేంటో స్కంద 2లో చెబుతానన్నాడు బోయపాటి. స్కంద ఫ్లాప్ కావడంతో పార్ట్ 2 ఉండదని తేలిపోయింది. ఫస్ట్ పార్ట్ హిట్ అవుతుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో కథను సాగదీస్తూ దెబ్బతింటున్నారు. రావణాసుర కథ కూడా ఇలాంటిదే. ఫస్ట్ పార్ట్ నే చూడలేని ఆడియన్స్ 2వ పార్ట్ చూసేది లేదు, వీళ్ళు తీసేది ఉండదు. మొదటి భాగం హిట్ అయితేనే సీక్వెల్ ఉంటుంది. ఫ్లాప్ అయినా పార్ట్ 2 తీయడానికి నిర్మాత ముందుకు రాడు. అమిగోస్ కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించినా సినిమా ఫ్లాప్ కావడంతో అమిగోస్ 2 అటకెక్కింది. దాదాపు అన్ని సీక్వెల్స్ కు ఇదే ఫార్ములా వర్తిస్తుంది. రిలీజ్ అయ్యే వరకు సీక్వెల్ ఉందని చెప్పకుండా దాచిపెట్టిన సినిమాల్లో హనుమాన్ ఒక్కటే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్కంద, అమిగోస్, రావణాసుర అడ్రస్ గల్లంతు కాగా హనుమాన్ మాత్రం సంక్రాంతి రేసులో దూసుకుపోతుంది. ఈ లెక్కన జై హనుమాన్ పై అంచనాలు భారీగా ఉండటం గ్యారంటీ.